ఇక వారానికి 100 చొప్పున 5 ఏళ్లు కడితే రెట్టింపు డబ్బు ఇస్తామని గిరిజనులను మోసం చేసిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా ఉల్వపాడుకు చెందిన నందిని గత 6 ఏళ్లుగా పాత సింగరాయకొండలోని గిరిజనులే టార్గెట్ చేసుకుని సుమారుగా 20 లక్షల రూపాయల వరకు వారి దగ్గర నుంచి వసూలు చేసింది. అయితే నందిని చెప్పిన సమయం పూర్తి కావడంతో పొదుపు చేసిన నగదు తిరిగి చెల్లించాలని బాధితులు అడిగారు. దీంతో నగదు లేదని నందిని బెదిరింపులకు దిగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఏడు నుంచి ఆ మనిషి ఎందుకు రాల, వాళ్ళు ఎందుకు రావటం లేదు, మాకు తెలిసిన వాళ్ళందరినీ మేము అడిగితే మా దగ్గర కోసం ఇప్పుడు నేను మన్నటి కూడా ఫోన్ చేసి మా పిన్నాన్ని అడిగితే నేను బింగినపల్లి వస్తున్నారు కట్టించుకుంటున్నా అడిగి ఎత్తుకోరమ్మా నేను కట్టిస్తాను నేను ఇప్పిస్తా వాళ్ళ కాడ డబ్బులు అడిగింది మా పిన్న. అంటే నాకు నమ్మకం లేదు తిన్నాము వాళ్ళు ఇస్తారు హీరో మనకు తెలియదు ఇంట్లో భర్తలే ఊరుకుంటున్నా అక్కడి నుంచి మాకు రాను కూడా రాలే మేడం. మేమేం కట్టిన వరకు మాకు డబ్బులు ఇచ్చేయాలి, మాకు కట్టిన వరకు ఇచ్చేయమని సార్ మాకేమొద్దు మేము కట్టం కట్టినా రెండోసారి బుద్ధుంటే ఆ కారు చెప్పు తీసుకుని కొట్టమని మమ్మల్ని కడితాను తొట్టు మేము అసలు ఇళ్ళల్లో మగవాళ్ళు అసమంటే మాట్లాడుతుంటే తెలుసు. ఇప్పుడు ఆమెకే భర్త లేకపోయాడు లేనప్పుడు జరపకూడదు ఇవన్నీ లేదా ఇచ్చేయాలి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు మా సంఘంలో ఉంది 4 సీటీలు వాళ్ళు వచ్చాం మాకు సమాధానం ఏంది?